నిజంగా దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడుకి అసలు అబద్ధం ఆడటంలో వెనక ముందాడు సిగ్గు శరం కూడా లేదు. ఒక్కటి కూడా వాస్తవం చెప్పలేదు. నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడలేదు. అదేమంటే స్త్రీనిధి ఆ 1500 రూపాయలు నెలకి ఇచ్చేయని కూడా P4కి అప్పచెప్పాడంట. దాని గురించి చెప్తున్నాడు. అన్నిటికన్నా మించి మీతో ఒక విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావన చేయాలి. అదేంటి పోలవరం గురించి చాలాసేపు చెప్పాడు ఆయన. పోలవరాన్ని మేము సర్వనాశనం చేసేమనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు నిన్న పెద్దాపురం వేదిక మీదుగా చెప్పాడు. పోలవరాన్ని నేను మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజానీకానికి చెప్తున్నా, మేధావులకు చెప్తున్నా, రాష్ట్ర ప్రజానీకం పోలవరం పూర్తి కావాలి, సముద్రం పాలవుతున్నటువంటి నీరు పొలాల్లోకి ప్రవహించాలి అని ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి, మేధావులకి నేను ఇవాళ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు పోలవరం ఈ దుస్థితికి పడిపోయిందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం. కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం వల్లనే పోలవరం జాప్యం జరుగుతూ ఉంది. పోలవరం సంక్షోభంలో పడిపోయింది. పోలవరం అసలు పూర్తవుతుందా లేదా అనేటువంటి భావన ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి కలుగుతుంది. ఈ పాపానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివి తక్కువతనం వల్ల మాత్రమే ఇది జరిగిందనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాదు అని చెప్పే వాళ్ళకి నేను సవాలు విసురుతున్నాను. వారితో నేను చర్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. వివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చర్చకు సిద్ధమైన వారు రావచ్చు. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి నిమ్మల రామానాయుడు గారు కానీ, ఎవరైనా సరే వారు చర్చకు పిలిస్తే వచ్చి నిరూపిస్తాను. ఇది వాస్తవం. మొదటి విషయాన్ని ఏం చెప్తానంటే, ఇది కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం తగుదనమ్మా నేను చేస్తానని ఎందుకు వచ్చిందో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పలేదు. కారణం ఒక్కటే, దీనిలో 55,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి దీనిలో 15,000 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు కాజేయాలనేటువంటి దుర్బుద్ధితో కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చుకుని బిల్లులు చేసుకునే కార్యక్రమం చేశారు. మీరు గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను, దీన్ని డయాఫ్రమ్ వాల్ మా వల్ల పోయిందని చెప్తున్నాడు. మీరందరూ కూడా వినాలి. చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్తున్నాడు డయాఫ్రమ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కొట్టుకుపోయింది అని. అందరికీ మనవి చేస్తున్నా, డయాఫ్రమ్ వాల్ వేయవలసింది పూర్తిగా నది డైవర్ట్ అయిన తర్వాత, స్పిల్వే పూర్తయిన తర్వాత, కాఫర్ డ్యాములు 2 పూర్తయి స్పిల్వే కూడా పూర్తయి వరదొస్తే ఆ వరదంతా కూడా స్పిల్వే ద్వారా డైవర్ట్ అయిన తర్వాత కాఫర్ డ్యాములు వేయవలసినటువంటి పెద్ద మనిషి స్పిల్వే కంప్లీట్ కాకోకుండా, కాఫర్ డ్యాములు కంప్లీట్లు కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వరద వచ్చింది. స్పిల్వే గుండా వరద వెళ్ళలేకపోయింది. డయాఫ్రమ్ వాల్కి అటు ఇటు వేయవలసినటువంటి కాఫర్ డ్యాములు పూర్తి చేయలేదు. పూర్తి చేసిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ వేయాలి. ఇది చంద్రబాబు నాయుడికి తెలియదా? నిజంగా తెలియకపోతే ఆయన భగవంతుడే క్షమించాలి. పోనీ తెలిసి కూడా అబద్ధం చెప్తున్నా చెప్పని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మళ్ళా 14 మాసాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, స్పిల్వే పూర్తి కాకోకుండా, కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాల్ 400 కోట్లు పెట్టి 480 కోట్లు పెట్టి డయాఫ్రమ్ వాల్ ఎందుకు వేశారు అని అడుగుతా ఉన్నా. ఇది మీరు చేసిన తప్పిదం. జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేస్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేస్తాడు. మళ్ళీ ఇవాళ 920 కోట్లు పెట్టి మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ వేయవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే బికాజ్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివి తక్కువతనం వల్ల, అశ్రద్ధ వల్ల, డబ్బులు కాజేయాలనే దుర్బుద్ధి వల్ల చేయటం వల్ల మాత్రమే ఇలా జరిగిందనే విషయాన్ని మరొక్కసారి చెప్పదలుచుకున్నాను.